టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది డిస్కస్ స్టార్ట్ చేద్దామండి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్స్లో మనకి మొత్తం 3 టాపిక్స్ ఉన్నాయి ఈ గ్రూప్లో. టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్, ఈ 3 ఒకే గ్రూప్ అన్నమాట. ఓకే, ఒకే కాన్సెప్ట్ బేస్ ఏ ఉంటాయి. అలాగే టైమ్ అండ్ డిస్టెన్స్ చెప్పే బేసిక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అవే యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, దీంట్లో మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది కొంచెం పెద్ద టాపిక్. సో అసలు ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ అనేది వాట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ ఫర్ టైమ్ అండ్ డిస్టెన్స్, అసలు దేని మీద బేస్ ఏముంటుందంటే స్పీడ్ ఇక్కడ ఫార్ములా ఏంటండి? స్పీడ్ ఇక్కడ ఫార్ములా డిస్టెన్స్ బై టైం, లేదా స్పీడ్ ఇక్కడ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. దాని రిప్రజెంటేషన్ ఎస్ ఈక్వల్ ఏంటి? డి బై టీ. అవునా? ఇక్కడ మొత్తం మనకి స్పీడ్ ఒకటి ఉంది, డిస్టెన్స్ ఒకటి ఉంది, టైం ఒకటి ఉంది. ఎస్ ఈక్వల్ టు డి బై టీ. అలాగే డి ఈక్వల్ టు ఎస్ ఇంటూ టీ, అలాగే టీ ఈక్వల్ టు డి బై ఎస్. 3 ఫార్ములా వస్తాయి అంతే కదా. అంటే స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైమే. మీకు స్పీడ్ టైం ఇస్తే డిస్టెన్స్ ఎలా అనుకుంటారు? డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ టైం. అలాగే టైం ఎలా అనుకుంటారు? డిస్టెన్స్ బై స్పీడ్ ఇలా అనుకుంటారు. అలాగే ఇక్కడ మొత్తం ఈ ఫార్ములాలో మనకి ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? 3 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటవి? డిస్టెన్స్ ఒకటి, ఫస్ట్ డిస్టెన్స్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు డిస్టెన్స్కి మనకి యూనిట్స్ ఏమి ఉండొచ్చు అంటే కిలోమీటర్స్ ఉండొచ్చు, మీటర్స్ ఉండొచ్చు. అర్థమైనా? అంటే మనకి ఫిజిక్స్లో సీజీఎస్, ఎంకేఎస్ సిస్టమ్ ఉంటాయి కదా, అలానే ఇక్కడ యూనిట్స్ ఏంటంటే మనకి కిలోమీటర్స్ ఉండొచ్చు, మీటర్స్ ఉండొచ్చు. 1 కిలోమీటర్ ఈక్వల్ టు ఎన్ని మీటర్స్ అంటే 1 కిలోమీటర్ ఎన్ని మీటర్స్? 1000 మీటర్స్ అన్నమాట. ఓకే, ఇది కన్వర్షన్, కిలోమీటర్స్కి మీటర్స్ కన్వర్షన్ ఇదన్నమాట. నెక్స్ట్ టైం తీసుకుందాం. టైం అంటే యూనిట్స్ ఏమి ఉండొచ్చు? అవర్స్, సెకండ్స్. అవర్స్, సెకండ్స్. అవర్స్ కానీ సెకండ్స్. 1 అవర్ ఈక్వల్ ఎన్ని సెకండ్స్ అండి? 60 minutes. 1 అవర్కి 60 minutesే కదా, మళ్ళీ 1 minute 60 seconds. ఓకే, 1 అవర్ ఈక్వల్ టు మొత్తం మనకి 3600 seconds. ఇది అవర్కి సెకండ్స్ మధ్య కన్వర్షన్. ఇప్పుడు మన డిస్టెన్స్ అయిపోయింది, టైం అయిపోయింది, ఇంకేం మిగిలింది? స్పీడ్. స్పీడ్ అనేది మనకి స్పీడ్కి పోతాం. ఈ కన్వర్షన్ బాగా ఇంపార్టెంట్. అంటే స్పీడ్ యూనిట్స్ ఏంటంటే మనకి కేఎంపిహెచ్ ఉండొచ్చు, మీటర్ పర్ సెకండ్. కేఎంపిహెచ్ అంటే కిలోమీటర్ పర్ అవర్, ఎంపిఎస్ అంటే మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు 1 కేఎంపిహెచ్ అనేది ఎన్ని మీటర్ పర్ సెకండ్ మనం తెలియాలి. 1 మీటర్ పర్ సెకండ్ అనేది కేఎంపిహెచ్ ఎలా మార్చాలో తెలుసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు ఎప్పుడైనా కేఎంపిహెచ్ ఇచ్చి మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే మీరు 5/18తో మల్టిప్లై చేయండి. అంటే ఆ కేఎంపిహెచ్ వాల్యూని 5/18తో మల్టిప్లై చేస్తే దాని ఈక్వలెంట్ మీటర్ పర్ సెకండ్ వచ్చింది. అదే మీకు మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కేఎంపిహెచ్ మాత్రం ఉంటుంది 18/5 కేఎంపిహెచ్. నోటీస్. ఓకే, సో ఇది మన స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. ఇది మన స్పీడ్ ఈక్వల్ డిస్టెన్స్ బై టైం ఫార్ములా. ఈ డిస్టెన్స్ ఇది మనకున్న 3 పారామీటర్స్కి యూనిట్స్ అన్నమాట. దాంట్లో మనకి స్పీడ్ కేఎంపిహెచ్ టు మీటర్ పర్ సెకండ్ మార్చడం, మీటర్ పర్ సెకండ్ని కేఎంపిహెచ్లో మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా కేఎంపిహెచ్ మీటర్ పర్ సెకండ్ అంటే మనకి స్మాలర్ వాల్యూ రావాలి, ఫ్రాక్షన్ ఏది రావాలి? స్మాలర్ బై హయ్యర్, అందుకే 5/18. మీటర్ పర్ సెకండ్ ఇచ్చి కేఎంపిహెచ్ అంటే మనకి లార్జర్ వచ్చిందా స్మాలర్ వచ్చిందా? లార్జర్, అందుకే ఫ్రాక్షన్ ఏంటి? లార్జర్ బై స్మాలర్, 18/5తో మల్టిప్లై చేయాలి. అలా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, దీంతో పాటు మనకు కావాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్. సో యావరేజ్ స్పీడ్కి ఏముంది? ఇంకా చిన్న కాన్సెప్ట్ ఉంది. స్పీడ్ ఈక్వల్ ఫార్ములా ఏంటండి? డిస్టెన్స్ బై టైం. ఇప్పుడు స్పీడ్కి టైంకి ఇన్వర్స్ రిలేషనా డైరెక్ట్ రిలేషనా? ఎందుకంటే మోర్ స్పీడ్ ఇట్ టేక్స్ ద లెస్ టైమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్, లెస్ స్పీడ్ ఇట్ టేక్స్ ద మోర్ టైమ్ టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. అంటే మనకి తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎక్కువ టైం పట్టింది, ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తే తక్కువ టైం. అంటే ద రిలేషన్ బిట్వీన్ స్పీడ్ అండ్ టైమ్ స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం, లేదా స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. మరి స్పీడ్కి డిస్టెన్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. చూసుకోండి, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టైం అండ్ స్పీడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో చిన్న కాన్సెప్ట్.
ఇప్పుడు టూ ఆబ్జెక్ట్ స్పీడ్ రేషియో A:B ఇచ్చాడండి. టూ ఆబ్జెక్ట్ స్పీడ్ రేషియో ఏమి ఇచ్చాడు? A:B ఇచ్చాడు. అయితే టైం రేషియో కనుక్కోవాలి. టైం రేషియో ఏమైంది? ఈస్ట్ దగ్గర నోట్ చేసుకోండి. ఇఫ్ ద స్పీడ్ రేషియో ఆఫ్ two objects is if the speed ratio of two objects is A:B, then the time ratio will be, then the time taken ratio will be, then the time taken ratio will be, then the time taken ratio will be. ఏమైందండి? D/A. మరి డిస్టెన్స్ రేషియో ఏమైతే చెప్పండి? ఇట్ ఈస్ సేమ్ యాజ్ స్పీడ్ రేషియో కదా? స్పీడ్ రేషియో ఎంత ఉందో డిస్టెన్స్ రేషియో కూడా అంతే. ఎందుకంటే స్పీడ్ డిస్టెన్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. స్పీడ్ డిస్టెన్స్ డైరెక్ట్ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. సో ఈ పాయింట్స్ మనకి జరుగుతుంది. నెక్స్ట్ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ అంటే యావరేజ్ స్పీడ్. చూడండి అసలు యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఏందని ఇది ఏఎస్తో అంటాం. వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్? ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి విజయవాడ బైక్ మీద వెళ్తాను. కొంతసేపు ఏమో ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తాను, అలా కొంతసేపు తక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తాను. ట్రాఫిక్ ఉన్నప్పుడు కోసం ఆగాల్సి వచ్చింది, కొంచెం రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. ఏదైనా విజయవాడ రీచ్ అయిన తర్వాత నా యావరేజ్ స్పీడ్ కనుక్కోవాలనుకున్నాను. అంటే యావరేజ్ స్పీడ్ అంటే కాన్సెప్ట్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్, అంతే కదా? అంటే యావరేజ్ స్పీడ్ జనరల్ కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అది యావరేజ్ స్పీడ్ జనరల్ కాన్సెప్ట్. టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. నోట్ చేసుకున్నామా? అది జనరల్ కాన్సెప్ట్. ఉంది యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అమ్మాయిలు వచ్చేవాళ్ళు పుట్టిన వాళ్ళు రాట్లేదా? యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. ఇక్కడ యావరేజ్ స్పీడ్ మీద మనకి ఇంకో కాన్సెప్ట్, ఇంకో ఫార్ములా, ఇంకో కాన్సెప్ట్ కూడా ఉందండి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడు కాబట్టి మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నుంచి బాపట్ల ఒక స్పీడ్తో ట్రావెల్, సారీ ఇక్కడ నుంచి గుంటూరు ఒక స్పీడ్తో ట్రావెల్ చేశాను. మరి గుంటూరు టు బాపట్ల కూడా ఇంకో స్పీడ్తో ట్రావెల్ చేశాను. మరి బాపట్ల టు గుంటూరు ఎంత దూరం? గుంటూరు టు బాపట్ల కూడా అంతే దూరం కదా? అంటే ఇక్కడ ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. అంటే రెండు సమాన దూరాలను వేరు వేగాలతో ట్రావెల్ చేశాను. ఇఫ్ ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్డ్ విత్ డిఫరెంట్ స్పీడ్స్, అప్పుడు యావరేజ్ స్పీడ్కి కాన్సెప్ట్ ఏంటంటే, ఓకే నోట్ చేసుకోండి, నోట్ అని. నెక్స్ట్ పాయింట్, ఇఫ్ టూ ఈక్వల్ డిస్టెన్సెస్ are traveled with different speeds x kmph, if two equal distances are traveled with different speeds x kmph and y kmph respectively, x kmph and y kmph respectively, x kmph and y kmph respectively, then the average speed equal to 2xy by x plus y kmph. Then the average speed equal to 2xy by x plus y kmph. ఇది దీని డైరెక్ట్ ఫార్ములా అన్నమాట. ఇప్పుడు టూ ఈక్వల్ డిస్టెన్స్ ఆర్ ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ అయితే యావరేజ్ స్పీడ్ ఫార్ములా ఏంటి? 2xy by x plus y kmph. 2xy by x plus y kmph. ఇది ఓన్లీ టూ ఈక్వల్ డిస్టెన్స్ ఆర్ ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ అయితే లేదా పనిచేయదు. అవకాశం ఉంది కాబట్టి వాడు అడుగుతుంటాడు కాబట్టి తెలుసుకోవాలి.
అది యావరేజ్ స్పీడ్ గురించి కాన్సెప్ట్. నెక్స్ట్ మనకు తెలియాల్సిన ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే నెక్స్ట్ కమ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ relative speed, RS, relative speed, RS. And what is the concept of relative speed? అసలు relative speed అంటే ఏంటో కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ స్పీడ్స్తో సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేసిన ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేసిన relative స్పీడ్ అనేది విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. ఆ రెండు ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ స్పీడ్స్తో ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే relative స్పీడ్ ఏంటి, సేమ్ డైరెక్షన్లో ట్రావెల్ చేస్తే relative స్పీడ్ ఏంటో మనం తెలుసుకోవాలన్నమాట. నోట్ చేసుకుని, ఇఫ్ టూ ఆబ్జెక్ట్స్ are traveling with, if two objects are traveling with x kmph and y kmph respectively, if two objects are traveling with x kmph and y kmph respectively. In the point number 1, if the two objects are traveling in the opposite direction, if the two objects are traveling in the opposite direction, if the two objects are traveling in the opposite direction, then the relative speed equal to, sum of their speeds, then the relative speed equal to sum of their speeds, then the relative speed equal to sum of their speeds. If the two objects are traveling in the opposite direction, then the relative speed equal to sum of their speeds. That is any RS equal to x plus y kmph. That is RS equal to x plus y kmph. That is the point number 1. అంటే ఆ టూ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ స్పీడ్స్తో ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే relative స్పీడ్ ఏమైందంటే sum of their speeds, and RS equal to x plus y. Directly add చేయండి రెండు స్పీడ్స్. And point number 2, if the two objects are traveling in the same direction, if the two objects are traveling in the same direction, then the relative speed equal to, if the two objects are traveling in the same direction, then the relative speed equal to difference of their speeds, then the relative speed equal to difference of their speeds, then the relative speed equal to difference of their speeds. That is RS equal to x minus y kmph. That is RS equal to x minus y kmph. ఇది relative speed కాన్సెప్ట్. అంటే టూ ఆబ్జెక్ట్స్ డిఫరెంట్ స్పీడ్స్తో ఆపోజిట్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే relative స్పీడ్ ఏమో సమ్ ఆఫ్ ద స్పీడ్స్ అయింది, సేమ్ డైరెక్షన్ ట్రావెల్ చేస్తే relative స్పీడ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ద స్పీడ్స్ అయింది, మైనస్ అయింది అనమాట. ఓకే, సో ఇది మనకి టైమ్ అండ్ డిస్టెన్స్ కావాల్సిన కాన్సెప్ట్. ఇది బేస్ చేసుకున్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. Come to the problems now. Page number 64. Okay, page number 64. Problems కూడా లో లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అయితే ఫస్ట్ ప్రాబ్లం ఉంది. A bus run at the rate of 45 kmph. What is the speed in meter per second? kmph in meter per second మార్చాలంటే a bus run at the rate of 45 kmph. What is the speed in meter per second? kmph in meter per second మార్చాలంటే దేంతో మల్టిప్లై చేస్తామండి? వాడు kmph ఇచ్చాడు, సేమ్ స్పీడ్ మీటర్ పర్ సెకండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. kmph in meter per second మార్చాలంటే జస్ట్ మల్టిప్లై విత్ 580, 9 5s and 9 2s. 25/2 అంటే 12.5 మీటర్ పర్ సెకండ్. 12.5 మీటర్ పర్ సెకండ్. Next, come to the
ప్రాబ్లం నెంబర్ 2. The speed of a car is 75 meter per second. Find the speed in kmph. మరి కార్ స్పీడ్ ఎంత ఇచ్చాడండి? 75 మీటర్ పర్ సెకండ్. మరి దేంట్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? kmph ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మీటర్ పర్ సెకండ్ kmph లో మార్చడం దేంతో మల్టిప్లై చేయాలి? మల్టిప్లై విత్ 18/5 అంటే 5/15 అంతే కదా. అంటే 18 10s ఏమో 180, 18 5s 90, 180 plus 90 270 kmph. నేను చిన్న ప్రాబ్లమ్స్ అండి. నెక్స్ట్ come to third question. A car takes 50 seconds to travel 500 meters. అంటే మన స్పీడ్ ఇక్కడ ఫార్ములా ఉంది, డిస్టెన్స్ బై టైం అనేది మీకు ఏం ఫార్ములా 3 పారామీటర్స్ ఏవో 2 నుంచి 3 కనుక్కోమంటాడు. ఒకసారి డిస్టెన్స్ టైం ఇచ్చి స్పీడ్ కనుక్కోమంటాడు, ఒక స్పీడ్ టైం ఇచ్చి డిస్టెన్స్ కనుక్కోమంటాడు, ఒక్కోసారి డిస్టెన్స్ స్పీడ్ ఇచ్చి టైం కనుక్కోమంటాడు. ఏదైనా దానిలో సబ్స్టిట్యూషన్ మనకు కావాల్సింది. ఏ కార్ టేక్స్ 50 seconds టు ట్రావెల్ 500 meters. వాట్ ఈస్ ద స్పీడ్ ఈ kmph? మిమ్మల్ని స్పీడ్ కనుక్కోమని. స్పీడ్ ఇక్కడ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఇక్కడ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 500 meters. టైం ఎంత? 50 seconds. కానీ మీకు స్పీడ్ దేంట్లో వచ్చింది? డిస్టెన్స్ మీటర్లో ఉంది, టైము సెకండ్స్లో ఉంది కాబట్టి స్పీడ్ మీటర్ పర్ సెకండ్లో వచ్చింది. కానీ వాటి స్పీడ్ దేంట్లో ఎక్స్పెక్ట్ చేస్తారంటే మిమ్మల్ని మీకు ఓకే kmph అంటే మీటర్ పర్ సెకండ్ kmph మార్చాలంటే దేంతో మనం చేయాలి? 18/5 5 2s ఎంతండి? 36 kmph. Next, fourth question. The speed of a bus is 15 meter per second. Find the time required to travel a distance of 270 kilometers. ఏంటి చిన్న ప్రాబ్లమ్స్ అండి. ఇప్పుడు మిమ్మల్ని ఏం కనుక్కోమన్నాడు? మీకు స్పీడ్ ఇచ్చాడు. స్పీడ్ ఎంత? 15 మీటర్ పర్ సెకండ్. అయితే ఒకసారి ఏంటంటే ఫైండ్ ద టైం రిక్వైర్డ్ టు ట్రావెల్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 270 kilometers. అయితే 270 kilometers డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి టైం ఎంతో కనుక్కోమన్నాడు. టైం అంటే ఫార్ములా అయింది, సింపుల్ ఫార్ములా. టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? 270 kilometers ఉందా, మీటర్స్లో ఉందా? కిలోమీటర్స్. స్పీడ్ దేంట్లో ఉంది? మీటర్ పర్ సెకండ్. మరి డిస్టెన్స్ కిలోమీటర్లు ఉంటే స్పీడ్ మీటర్ పర్ సెకండ్ ఉండొచ్చా? ఉండవు. దాన్ని కూడా ఏం చేయాలి మనం? kmph లో మార్చుకోవాలి. మీటర్ పర్ సెకండ్ kmph లో మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి మనం? 18/5. చూడండి, kmph ని మీటర్ పర్ సెకండ్ మార్చాలంటే 5/80. మీటర్ పర్ సెకండ్ kmph లో మార్చాలంటే 18/5. 18/5. ఎందుకంటే డిస్టెన్స్ టైం ప్రకారం మనం స్పీడ్ని మార్చుకోవాల్సి వచ్చింది. ఓకే, 18/5 5 3s. అలాగే మనకి 18 1s అండ్ 18 5s. అలాగే 3 5s. ఎన్ని అవర్స్ పడుతుందని? 5 hours. టైం కూడా 5 hours వచ్చింది. ఎందుకంటే డిస్టెన్స్ కిలోమీటర్లు ఉంది, స్పీడ్ kmph ఉంది కాబట్టి టైం కూడా అవర్స్లో వచ్చింది. నెక్స్ట్ కమ్ టు ద నోట్ చేసుకున్నాము. ప్రాబ్లమ్స్ గమనం లో లెవెల్ నుంచి హై లెవెల్ దాకా. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఒకటి అర్థమైతే ట్రైన్స్ అవి చాలా ఈజీ సింపుల్. ఓకే, అప్లికేషన్ ఇప్పుడు అంతా సింపుల్ అయిపోయింది. 5th క్వశ్చన్ చూడండి. నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకోండి ఫస్ట్. ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్. కొంచెం ఇంట్రడక్షన్ పార్ట్ కోసం ఒక పేజ్ పెట్టుకోండి, తర్వాత రాసుకోండి ఆ ఫార్ములాస్ ఇవన్నీ. 5th problem చూడమ్మా. The speed of a van is 72 kmph. What is the distance covered by it in 5 seconds? నోట్ చేసుకున్నారా? మా వరుస న్యూ మెంబర్స్ నోట్ చేసుకుని 1 ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మళ్ళీ తర్వాత మీరు క్వశ్చన్ చూస్తారు కానీ 1 2 3 4 నోట్ చేసుకుని 5th ప్రాబ్లం కదా. నెక్స్ట్ అమ్మా,
ద స్పీడ్ ఆఫ్ ఏ వ్యాన్ ఈజ్ 72 km/h. వాట్ ఈస్ ద డిస్టెన్స్ కవర్ బై ఇట్ ఇన్ 5 seconds? మీకు ఏం ఇచ్చాడు? స్పీడ్ ఇచ్చాడు. ఏం కనుక్కోమన్నాడు? స్పీడ్ టైం ఇచ్చి స్పీడ్ ఎంత 72 km/h, టైం ఎంత 5 seconds. ఏం కనుక్కోమన్నాడు? డిస్టెన్స్. డిస్టెన్స్కి స్పీడ్కి టైం ఫార్మ్ అయింది. డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ అండ్ టైం. మరి టైం అనేది మీకు సెకండ్స్లో ఉందా అవర్స్లో ఉందా? సెకండ్స్లో ఉంది. మరి ఎప్పుడైనా టైము డిస్టెన్స్ ప్రకారం స్పీడ్ మార్చుకోవాల్సి వచ్చిందండి. స్పీడ్ మరి kmph ఉందా మీటర్/సెకండ్ ఉందా? kmph. మరి దాన్ని మార్చాలి కదా. అంటే kmph మీటర్/సెకండ్ మార్చాలంటే దేంతో మల్టిప్లై చేయాలి? 5/18. టైం ఎంత? ఎన్ని సెకండ్స్? 5 seconds. 18 4s and 4 5s 20, 25 ఎంత? 100 మీటర్. అది జస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ స్పీడ్ అండ్ టైం అండి. స్పీడ్ ఏమో 72 kmph ఇచ్చాడు, టైం ఏమో 5 seconds ఇచ్చాడు. మరి టైం సెకండ్స్లో ఉన్నప్పుడు స్పీడ్ kmph ఉండకూడదు కదా. kmph ఏం చేశాను? మీటర్/సెకండ్ మార్చాను. సో kmph టు మీటర్/సెకండ్ మార్చాలంటే 5/18తో మల్టిప్లై చేయండి. సో ఆటోమేటిక్గా అది మీటర్/సెకండ్ కన్వర్ట్ అయింది. ఇలా క్యాన్సిలేషన్ చేస్తే నాకు డిస్టెన్స్ 100 meters వచ్చింది. Next come to the 6th question. From the problem started. The ratio between 6th problem, first problem of this one. The ratio between the rate of walking of A and B is 3:4. If the time taken by B to cover a certain distance is 24 minutes, the time taken by A to cover the same distance 100. ఏమన్నా ఇప్పుడు టూ ఆబ్జెక్ట్స్ స్పీడ్ రేషియో A/B అయితే టైం రేషియో ఏమన్నా నేను స్పీడ్కి టైంకి రిలేషన్ ఏమన్నారు మీరు? ఇన్వర్స్ రిలేషనే కదా. స్పీడ్ రేషియో A/B అయితే టైం రేషియో ఏమైంది? B/T కదా. దీని మీద బేస్ ఏమన్నా అది ఆప్షన్ 6 క్వశ్చన్. మీకు ఏమి ఇచ్చారు? రేట్ ఆఫ్ వాకింగ్ అంటే ఏం లేదండి, స్పీడ్ రేషియో ఇచ్చినట్టు. ఓకే, స్పీడ్ రేషియో ఎంత వచ్చింది మీకు? 3:4. అయితే వాడు ఏం కనుక్కోమన్నాడు? ద టైం టేకెన్ బై B ఇచ్చాడు. మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద టైం టేకెన్ బై A టు కవర్ ద సేమ్ డిస్టెన్స్. మరి స్పీడ్ రేషియో 3:4 అయితే మరి టైం రేషియో ఏమైందండి? ఏంటి టైం రేషియో ఏమైంది? 4:3గా. 4:3గా అంటే B టైం టేకెన్ 3 parts అయితే A టైం టేకెన్ అంతా 4 parts. మీకు ఎవరి టైం ఇచ్చాడు? B టైం ఇచ్చాడు. అంటే 3 parts ఈక్వల్ ఎన్ని మినిట్స్ అండి? 24 minutes. అయితే 4 parts ఈక్వల్ ఎన్ని మినిట్స్? 3 24 ఎన్ని టైమ్స్ పోతుంది? 8 times కదా. 3 8s 4 8s 32 minutes. లేదా మన స్టెప్ ఏం చేయాలంటే 4/3 × 24 3 24 మినిట్స్ అంటే 32 minutes. అంటే మీకు స్పీడ్ రేషియో ఇచ్చాడు, దాని నుంచి మనం టైం రేషియో ఫైండ్ అవుట్ చేసాం. మరి స్పీడ్ రేషియో 3:4 అయితే టైం రేషియో ఎంత అండి? 4:3. B టైం టేకే ఇచ్చాడు. రేషియో ప్రకారం B టైం టేకెన్ ఎన్ని పార్ట్స్? 3 parts. 3 parts ఈక్వల్ 24 minutes అయితే సో A టైం టేకెన్ అడిగాడు కాబట్టి 4 parts ఈక్వల్ ఎంత? 3 parts and 24 అంటే 3 8s ఇక్కడ 4 8s 32 minutes. నెక్స్ట్ కమ్ టు 8th క్వశ్చన్ అండి. 7th క్వశ్చన్ 8th 9th అయిపోయినా 7th క్వశ్చన్ వద్దాం. అంటే ఈ 6 8 9 ఒకే బేస్ మీద ఉంటాయి. ఫస్ట్ వన్ క్వశ్చన్. ఆ 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. నోట్ చేసుకున్నారు? ఎక్కడ ఏ డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకున్నాం. ఓకే, చిన్న డౌటా పెద్ద డౌట్ మీకు ఆ క్వశ్చన్ అర్థమైందా లేదా ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేదా ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని డిస్కస్ చేస్తాం. ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మనం అర్థమెటిక్ రీజనింగ్ అనేది ఎవరి మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. లేదా అవసరం 2 4 రోజులు టైం ఎక్కువ పట్టింది తప్ప ఏం లేదు. ఓకే, నేర్చుకున్న సబ్జెక్ట్. 8th క్వశ్చన్. A is twice as fast as B and B is thrice as fast as C. The journey covered by C in 42 minutes will be covered by A in how many minutes? ఏమండి వాటి రిలేషన్ ఇచ్చాడు. ఫస్ట్ ఈ క్వశ్చన్ డిస్కస్ చేసే ముందు చిన్న ఒక క్వశ్చన్ అడుగుతాము. ఏమంటే ఏ స్పీడు B స్పీడ్కి 2 times అనుకోండి అనుకుందాం.
ఏ స్పీడ్ బి స్పీడ్కి 2 టైమ్స్ అనుకోండి. ఏ టైం టేకన్ అనేది బి టైం టేకన్ ఎంత? హాఫ్. హాఫ్ ఎలా చెప్పారు కరెక్ట్గా? 2కి ఇన్వర్స్ చేశారు అంతే కదా. అంటే ఏ టైం టేకన్ అనేది బి టైం టేకన్లో హాఫ్. ఇప్పుడు ఏ స్పీడ్ అనేది బి స్పీడ్కి 3 టైమ్స్ అనుకోండి. ఏ టైం టేకన్ అనేది బి టైం టేకన్లో ఎంత ఉంటుంది? 1/3. ఎందుకంటే టైము స్పీడ్కి ఇన్వర్స్ కాబట్టి. ఏ స్పీడ్ అనేది బి స్పీడ్కి 6 టైమ్స్ అనుకోండి. ఏ టైం అనేది బి టైంలో ఎంత ఉంటుంది? 1/6 అంతే కదా. ఈ కాన్సెప్ట్ తెలిస్తే మనం చేయొచ్చు. వాడు ఏంటంటే ఏ ఈజ్ ట్వైస్ యాజ్ ఫాస్ట్ యాజ్ బి. ఇక్కడ ఏ బిసికి కంపారిజన్ ఇచ్చారు. ఏని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? ఏ బికి ఎన్ని టైమ్స్ అంట స్పీడ్లో? 2 టైమ్స్. బిని ఎవరితో కంపేర్ చేస్తున్నాడు? బిసి కంటే ఎన్ని టైమ్స్ ఫాస్ట్ అంట? 3 టైమ్స్. అంటే కంపారిజన్ ఏ టు బి ఉంది, బి టు సి ఉంది. ఈ ఏబిసిలో ఎవరిదని తెలుసా మీకు? ఎవరు తెలియదు. ఏదో కూడా ఎక్స్ అనుకోవాలి. దేన్ని ఎక్స్ అనుకుందాం? సిని ఎక్స్ అనుకోండి. కంపారిజన్ ఎప్పుడైనా ఏ టు బి, బి టు సి ఉంటే ఆ అన్నోన్ వాల్యూ సి ఎక్స్ అనుకోండి. ఇప్పుడు సి స్పీడ్ ఏమనుకున్నాను? ఎక్స్ అనుకోండి. ఇప్పుడు బి స్పీడ్ సి స్పీడ్కి ఎన్ని టైమ్స్ అమ్మా? 3x, 3 టైమ్స్ కాబట్టి. ఓకే. ఏ స్పీడు బి స్పీడ్కి ఎన్ని టైమ్స్? 2 టైమ్స్. 2 టైమ్స్ దేని మీద? 3x. 2 × 3x ఎంత? 6x. ఇప్పుడు మీకు ఎవరు టైం టేకన్ ఇచ్చాడు? మీకు ఎవరు టైం టేకన్ ఇచ్చాడు? సి ఇచ్చాడు. ఎవరు టైం టేకన్ కనుక్కోవాలి? ఏ కనుక్కోవాలి. ఇప్పుడు ఏ స్పీడ్ అనేది సి స్పీడ్కి ఎన్ని టైమ్స్ అమ్మా? ఏ స్పీడు సి స్పీడ్కి ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ అంతే కదా. అవునా? సి స్పీడ్ ఎక్స్ అయితే ఏ స్పీడ్ ఎంత? 6x. అంటే ఏ స్పీడు సి స్పీడ్కి 6 టైమ్స్. మరి ఏ టైం టేకన్ అనేది సి టైం టేకన్ ఎంత ఉంటుందమ్మా? 1/6 కదా. సి టైం టేకన్ ఎంత? 42 minutes, 6 7s. అంటే ఏ టైం టేకన్ ఎంత అండి? 2 కవర్ సేమ్ డిస్టెన్స్ 7 minutes. కదా బాగా చేస్తాం. అంత క్లియర్గా ఇక్కడ కంపారిజన్ ఏ టు బి, బి టు సి ఇచ్చాడండి. నేను సి స్పీడ్ అనుకున్నాను, ఎక్స్ అనుకున్నాను. బి స్పీడ్ ఏమో సి స్పీడ్కి 3 టైమ్స్. అదన్నా ఏ స్పీడ్ అనేది బి స్పీడ్కి 2 టైమ్స్. అప్పుడు 2 × 3x అంటే 6x. ఏకి సికి కంపారిజన్ తీసుకుంటే ఏ స్పీడ్ అనేది సి స్పీడ్కి ఎన్ని టైమ్స్? 6 టైమ్స్ అయినప్పుడు ఏ టైం టేకన్ అనేది సి టైం టేకన్ ఎంత ఉంటుందండి? 1/6. 1/6 ఇంటూ సి టైం టేకన్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి 42 minutes అండి. ఏ టైం టేకన్ అంతా 7 minutes. అప్పుడా 9th క్వశ్చన్ అన్నా. Come to 9th question. The ratio between the rate of travelling of A and B is 2:3. The rate of travelling of A and B అంటే ఏంటండి? The speed ratio of A and B అంతా 2:3. And therefore A take 10 minutes more than the time taken by B to reach a destination. A వచ్చేసరికి B కంటే ఎంత టైం ఎక్స్ట్రా తీసుకున్నాడంట? 10 minutes. ఫస్ట్ ప్రాబ్లమ్ మనం అర్థం చేసుకోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి. ఓకే. A takes 10 minutes more than the time taken by B to reach the destination. If A had walked at double the speed, మరి ఇందాక స్పీడ్ కన్నా ఈసారి ఏ డబుల్ స్పీడ్తో ట్రావెల్ చేశాడు అనుకోండి. అంతే కనుకుంటుంది. హీ వుడ్ హ్యావ్ కవర్ ద డిస్టెన్స్ ఇన్ హౌ మచ్ టైం. అవునా? డబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఆ డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలి. అసలు నార్మల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం కనుక్కోవాలి ఫస్ట్. అదేనా? అప్పుడు స్పీడ్ డబుల్ అయితే టైం ఏమైంది? హాఫ్ అయింది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు ఇనీషియల్గా అతనికి ఎంత టైం పట్టిందో కనుక్కోవాలా లేదా? అది కనుక్కోవాలంటే వాడు ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు? వాడు స్పీడ్ రేషియో ఇచ్చాడు. స్పీడ్ రేషియో ఆఫ్ ఏ అండ్ బి ఎంతండి? 2:3. టైం రేషియో ఏమైందండి? 3:2. అంతే కదా. ఎవరు ఇన్వర్స్ అయ్యగా ఏ టైం టేకిన ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. బి టైం టేకిన ఎన్ని పార్ట్స్? 2 పార్ట్స్. ఏ బి కంటే ఎన్ని మినిట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు? 10 minutes. రేషియో ప్రకారం ఎన్ని పార్ట్స్ ఎక్స్ట్రా తీసుకున్నాడు? 1 పార్టేగా. ఏ 3 పార్ట్స్ అయితే బి 2 పార్ట్స్. డిఫరెన్స్ ఎన్ని పార్ట్స్ అండి? 1 పార్ట్. 1 పార్ట్ ఎన్ని మినిట్స్? 10 minutes. ఇప్పుడు ఎవరి టైం టేకిన కనుక్కోవాలి మనం? ఏ
ఏనే కదా. వాడు ఏమన్నాడు, ఏ డబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ఎంత టైం పట్టిందో కనుక్కోమన్నాడు. ఇనిషియల్ టైం మనం కనుక్కోవాలి కదా. ఇనిషియల్ టైం ఎలా కనుక్కోవచ్చు అంటే దీని ద్వారా కనుక్కోవచ్చు. ఏ టైం టైం ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 1 part 10 అయితే 3 parts ఎంతంటే 30 minutes. అంటే ఏ టైం టేకన్ ఎంతండి 30 minutes. మామూలు స్పీడ్తో ట్రావెల్ చేస్తే 30 minutes పట్టింది. డబుల్ స్పీడ్తో ట్రావెల్ చేస్తే ద టైం బికమ్ హాఫ్. 13/2 minutes పట్టిందండి 10 minutes. అదా ఇదేం లేదండి. ఈ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, పోర్షన్ స్పీడ్స్, టైమ్ అండ్ వర్క్ పైసెస్ ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ అన్నమాట. కంప్లీటా? నెక్స్ట్ 7th ప్రాబ్లం అండి. మధ్యలో ప్రాబ్లం చేశాను కదా. 7th ప్రాబ్లం ఎక్కడ అన్నా క్లారిఫై చేసుకోండి అబ్బాయి. 7th ఏ సర్టైన్ డిస్టెన్స్ ఈజ్ కవర్డ్ ఎట్ సర్టైన్ స్పీడ్. ఫస్ట్ ప్రాబ్లం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కొంత డిస్టెన్స్ని కొంత స్పీడ్తో ట్రావెల్ చేశారట. ఎంత డిస్టెన్స్ ఎంత స్పీడ్తో ట్రావెల్ చేసినా మనకు తెలియదు. ఓకే, ఇఫ్ హాఫ్ ఆఫ్ దిస్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ ఇన్ డబుల్ ద టైం. కానీ దాంట్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఎంత టైం పట్టిందంట? ఇందాక పట్టిన టైం కన్నా డబుల్ పట్టిందంట. ఓకే, ద రేషియో ఆఫ్ ద 2 స్పీడ్స్ ఈస్. అయితే ఫస్ట్ స్పీడ్కి సెకండ్ స్పీడ్కి రేషియో కనుక్కోండి. అసలు స్పీడ్కి ఫండమెంటల్ ఫార్ములా ఏంటంటే అవునా? న్యూ స్పీడ్ ఏమనుకుందాం? S1 అనుకుందాం. అంటే దీనిలో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ అంటే d/2 ఎంత టైం పట్టింది? డబుల్ ద టైం అంటే 2d పట్టిందా లేదా? ఓకే, 1/4 d/t అంతే కదా. 1/4 d/t కదా. ఈ 1/4 d/t ప్లస్లో నేను 1/4 s తీసుకోవచ్చా లేదా? ఎందుకంటే s ఈక్వల్ అయితే d/t కదా. 1/4 s తీసుకోవచ్చు కదా. మరి ఇక్కడ s:s1 కనుక్కోమన్నట్ట లేదా s1:s1 s కనుక్కోమన్నట్ట? ఎందుకంటే మీకు ఆన్సర్ 1:4 ఉంటుంది, 4:1 2 ఉంటుంది. ద రేషియో ఆఫ్ ద 2 స్పీడ్స్ అన్నాడు. ఫస్ట్ ఇస్ టు సెకండా, సెకండ్ ఇస్ టు ఫస్టా? ఎప్పుడైనా ఆర్డర్ మెన్షన్ చేయనప్పుడు డిఫాల్ట్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ ఇస్ టు సెకండ్. అర్థమైందా? s:s1. ఈ s1 తీసుకొస్తే ఏమైందంటే 4:1 స్పీడ్ రేషియో అయింది 4:1. ఎందుకు జాగ్రత్తగా ఆర్డర్ చూడమన్నానంటే 4:1 ఉంటుంది, 1:4 కూడా ఉంటుంది. అర్థమైందా 7th ప్రాబ్లం? నెక్స్ట్ 10th ప్రాబ్లం అండి. 8th 9th అయిపోయింది కదా. 10th ప్రాబ్లం అండి. 10th ప్రాబ్లం if a boy take as much time in running 10 meters as a car take in covering 25 meters. ఏందండి దాని మీనింగ్? అంటే బాయ్ 10 minutes ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంలో కార్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేస్తుందంట? అంటే బాయ్ 10 minutes డిస్టెన్స్ ట్రావెల్ చేస్తే కార్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేస్తుంది? 25 minutes. అది వాడి ద డిస్టెన్స్ కవర్ ద బాయ్ డ్యూరింగ్ ద టైమ్ ద కార్ కవర్స్ 1 kilometer. కార్ 1 kilometer ట్రావెల్ చేస్తే బాయ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడో కనుక్కోమంటారు. అంతేనా? క్వశ్చన్ క్లియరా? ఫస్ట్ అర్థమెటిక్లో మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి. వాడు ఏమి ఇచ్చాడు, మనం ఏం కనుక్కోవాలి. వాడు ఇచ్చిన దాన్ని చేసుకుని ఏదో 1 or 2 స్టెప్స్లో వీ హ్యావ్ టు గెట్ ద ఆన్సర్. అర్థనా? ఏం చేద్దాం? ఇప్పుడు కార్ 25 minutes ట్రావెల్ చేస్తే బాయ్ ఎన్ని మినిట్స్ ట్రావెల్ చేస్తాడు? 10. మరి కార్ ఇప్పుడు 1 kilometer అంట. మరి 1 kilometer ఎన్ని మీటర్స్? ఇప్పుడు కార్ 1000 meters ట్రావెల్ చేస్తే బాయ్ ఎన్ని మీటర్స్? 25 10 అయితే 1000కి ఎంత? అదేగా చెప్పండి. ఏది బై ఏది? 1000/25 into 10. 25 40 బాయ్ ఎన్ని మీటర్స్ ట్రావెల్ చేస్తాండి? కార్ 25 minutes ట్రావెల్ చేస్తే బాయ్ 10 meters. 25కి 10. కార్ 1 kilometer అంటే లెఫ్ట్ సైడ్ మీటర్స్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం మీటర్స్లో మారుతాం. 1 kilometerకి ఎన్ని మీటర్స్? 1000 meters అయితే ఎంత? అమ్మా నేను యావరేజ్ స్పీడ్ కాన్సెప్ట్ ఇచ్చాను కదా. ఇఫ్ 2 equal distances are traveled with different speeds, then what is the concept of average speed? 2x plus y k. అంటే ఒకసారి 2 equal distance అనేది 2 different speeds ట్రావెల్ చేస్తే యావరేజ్ స్పీడ్కి ఒక సింపుల్ ఫార్ములా ఇచ్చాను. ఎందుకంటే వాడు అడుగుతుంటాడు కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. మామూలుగా అసలు యావరేజ్ స్పీడ్కి డైరెక్ట్ ఫార్ములా మామూలుగా జనరల్ కాన్సెప్ట్ ఏంటి అసలు? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం. ఓకే, ఇది ఇస్తే ఇది అప్లై చేస్తాం, మామూలుగా ఇస్తే అది అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్
ఇక్కడ 11th క్వశ్చన్ చూడమ్మా. ఏ మ్యాన్ ట్రావెల్ ఫ్రమ్ A to B at a speed of 60 kmph and from B to A at a speed of 40 kmph. A man travel from A to B at a speed of 60 kmph and from B to A at a speed of 40 kmph. Find the average speed of the whole journey. A to B distance ఎంతో, B to A distance కూడా అంతే కదా. ఇక 2 ఈక్వల్ డిస్టెన్స్ని 2 డిఫరెంట్ స్పీడ్స్తో ట్రావెల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ యావరేజ్ స్పీడ్? సింపుల్గా మనం 2xy by x plus 2 into 60 into 40 by 60 plus 40 అంటే 2 6 12 12 4 48. 2 ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్ విత్ 2 డిఫరెంట్ స్పీడ్స్ అనే దేనికైనా ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటంటే ఈక్వల్ డిస్టెన్సెస్ ఆర్ ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్. దెన్ ఓన్లీ దిస్ ఫార్ములా యూస్ఫుల్. క్లియరా? నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేస్తారా? ట్రై చేయండి మీరు. ప్రాబ్లం చేయదు, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అన్నాడు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయినా ఈక్వల్ డిస్టెన్స్ ట్రావెల్ విత్ డిఫరెంట్ స్పీడ్స్ కదా. అప్లై చేస్తా లేదా? ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటే ఈక్వల్ డిస్టెన్సే కదండి. అదే వాళ్ళు ట్రై చేయండి, రాబోతుంది చూద్దాం. నెక్స్ట్ 13th రండి. 13. ఏ కార్ ట్రావెల్స్ 45 kilometers. 13th question చూడమ్మా. A car travels 45 kilometers in 30 minutes and then for 1.5 hours at 60 kmph. What is the average speed of the whole journey? మరి అసలు యావరేజ్ స్పీడ్కి జనరల్ కాన్సెప్ట్ ఏంటి? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై టోటల్ టైం టేకెన్. అదేగా మనకి యావరేజ్ స్పీడ్ వచ్చేది. మరి ఇక్కడ ఇదే అప్లై చేయాలి, ఎందుకంటే మనకి ఈక్వల్ డిస్టెన్సెస్ అది కాన్సెప్ట్ ఇవ్వలేదు కాబట్టి, స్పీడ్స్ అది ఇవ్వలేదు కాబట్టి జనరల్ మనం ఏం చేయాలంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అనేది రావాలి. ఫస్ట్ 45